గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ నూజివీడు రోడ్డులో ఉన్న కూరగాయల మార్కెట్ యార్డు ఆకస్మిక తనిఖీ చేసిన మార్కెట్ యార్డు చైర్మన్ గూడవల్లి నరసింహారావు హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో కూరగాయ వ్యాపార ధరలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. మధ్యవర్తుల ద్వారా మార్కెట్లో అసలు ధరలు వక్రీకరించబడుతున్నాయి. రైతులు ఎంతో శ్రమతో పండించిన కూరగాయలకు సరైన ధర రాకపోవడం వల్ల నష్టాలు భరించాల్సి వస్తుంది. వారి చెమటోడ్చి పండించిన కూరగాయలు మార్కెట్లో యార్డులోని మధ్యవర్తుల ధరల వల్ల తక్కువ ధరలకు అమ్ముడవుతున్నాయి. మధ్యవర్తులు వ్యాపారులు యార్డులలో చూపిస్తున్న తప్పుడు ధరల ఆధారంగా రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేసి పట్టణాల్లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. రైతులు చెబుతున్న మాటల్లో మా శ్రమ వృధా అవుతుంది. యార్డ్లో మధ్యవర్తుల ధరల కారణంగా మాకు న్యాయమైన ధర దక్కట్లేదు. మధ్యవర్తులు మాత్రమే లాభం పొందుతున్నారు. రైతు మాత్రం అప్పుల్లో కూరుకుపోతున్నాడు. ప్రజల డిమాండ్ రైతుల ఉత్పత్తులకు ప్రభుత్వం నేరుగా మార్కెట్ ధరల సౌకర్యం కల్పించాలని, కూరగాయల ధరల నియంత్రణలో పారదర్శకత తీసుకురావాలని కోరుతున్నారు. కూరగాయల మార్కెట్ యార్డులో ఉన్న కొలిచే కాటాలో లెక్కింపు రోజుకి ఎంతమంది అమ్ముతున్నారు, ఎన్ని క్వింటాల సరుకు ఈ మార్కెట్ యార్డు ద్వారా అమ్ముడవుతుందో, వాటి ద్వారా వచ్చే మార్కెట్ యార్డు శిస్తు ఎంత వసూలు చేస్తున్నారు, రోజుకి ఎంతవరకు నికరం వస్తుందో అని, ప్రభుత్వానికి రోజువారీ జమ ఎంత చేస్తున్నారు అనే దానిపై ఫిర్యాదులు అందడంతో తక్షణమే స్పందించి తనిఖీ చేస్తున్న అధికారులు అదేవిధంగా హనుమాన్ జంక్షన్ మార్కెట్ యార్డు ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోలేదని, మార్కెట్ యార్డు సమస్యలు తెలుసుకొని తక్షణమే మార్కెట్ యార్డుకు వచ్చి తమ కాయగూరలు అమ్ముతున్న రైతులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాలని మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు తమ వంతు కృషి చేస్తామని పత్రికాముఖంగా తెలియజేశారు. మార్కెట్ యార్డులో ఉన్న సమస్యలను మన శాసనసభ్యులైన యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకుని వెళ్లి కొన్ని రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. వైస్ చైర్మన్ కొండేటి వెంకటేశ్వరరావు, డిఈ అనిల్, సెక్రటరీ కిషోర్, డైరెక్టర్లు గార్లపాటి రాజేశ్వరరావు, కానూరు మాధవి, మున్నంగి శేషగిరిరావు, ఆర్నేపల్లి రామలక్ష్మి, గండికోట వరలక్ష్మి, శివలీల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము మొన్న పోయిన 17వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసాం గన్నవరం మార్కెట్ యార్డు. దానిలో నేను చైర్మన్ గాను, వైస్ చైర్మన్ గా వెంకటేశ్వర గారు, అట్లాగే డైరెక్టర్లు అందరం కలిసి చేశాం. ఆ రోజు నుంచి మన మార్కెట్ యార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎక్కడ మార్కెట్ యార్డుకి అనుబంధమైన వ్యాపారాలు కానీ గోడౌన్లు కానీ ఎక్కడ ఏమి ఉన్నాయి అనేది కూడా మేము తెలుసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన బాపులపాడులో కూడా మార్కెట్ యార్డ్ ఉంది, గన్నవరం మార్కెట్ యార్డ్కి సంబంధించింది. దీనిలో ఎక్కువగా రైతు పండించే పంటలు కూరగాయలు ఎక్కువ సంబంధించి ఉన్నాయి, అట్లాగే పళ్ళు కానీ ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి హోల్సేల్గా తీసుకెళ్ళి తర్వాత రిటైల్గా అమ్ముకుంటాం, ఇలాంటివి జరుగుతూ ఉంది. దాని మీద సెస్ కట్టించుకుంటాం కానీ యూజర్ ఛార్జీలు కానీ ఒక విధానం ఉంది. దాని మీద ఇక్కడ ఉన్న దానిలో కొన్ని సమస్యలు ఈ మార్కెట్ యార్డ్లో ఇక్కడ కావాల్సిన రైతులకు కానీ అట్లాగే ట్రేడర్స్కి కానీ అమ్మాలీలకు కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ప్రతిదీ ఏంటి అనే దానిలో తెలుసుకుని ప్రతి సమస్యని అవన్నిటి మీద కూడా మేము మా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తాం. మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కూడా తెలియజేస్తాం. వారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఈ ఎస్టిమేషన్లు ఇవన్నిటికి కూడా పంపిస్తాం. ఈ రోజున ఇక్కడికి వారు వచ్చి ప్రతిదీ కూడా పరిశీలించి మేము ఇక్కడ ఏమి సమస్యలు ఉన్నాయి అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే కొన్ని రోడ్లు షెడ్కి ఈ వ్యాపారాలు కూరగాయలు ఇవన్నీ వచ్చిన మధ్యలో రోడ్లు ఉన్నాయి. దానికి మధ్యలో మట్టితో ఉండి వర్షం పడిందంటే మామూలుగా బురదతో ఉండి కొనుగోలుదారులు కానీ రైతులు కానీ ట్రేడర్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అవన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసే ప్రతిపాదనకి కొలతలు ఇవన్నీ కూడా తీసుకున్నారు ఎస్టిమేషన్ వేస్తానికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. అట్లాగే కొన్ని షెడ్యూల్ ఉంటే వర్షం రేకులు పాడైపోయి వర్షం కూడా పడుతుంది, ఆ రేకులు మార్చే ప్రతిపాదన కూడా తీసుకున్నారు. అట్లాగే ఇప్పుడు గ్రౌండ్ మొత్తం చూస్తే ఎక్కడికెక్కడ వచ్చిన వినియోగదారులు కానీ అట్లాగే రైతులు కానీ తీసుకొచ్చిన వాహనాలు పెట్టుకోవడానికి సరైన స్థలం పార్కింగ్గా కేటాయించడం వలన
ఎక్కడికక్కడ వదిలేయబడతాం, దానివలన ట్రాఫిక్ సమస్య, వెళ్ళే వాళ్ళందరికీ ఇబ్బంది ఇలాంటిది కూడా ఉంది. దాని ఇదిలో ఆ పార్కింగ్ కూడా కొంత స్థలం అటేపన మనకు ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని ఫిల్లింగ్ చేసి సదురు మట్టి పోపించి అవన్నీ కూడా సదరం చేపించి అక్కడ పార్కింగ్ ఏరియాగా కూడా కేటాయించే ప్రతిపాదన చేశాం. దానికి కూడా ఎస్టిమేషన్ వేస్తున్నారు. అట్లాగే బాత్రూములు ఇలాంటివి కూడా లేవు, మౌలిక వసతులు. అవన్నిటిని కూడా ఏది ఎంత బాత్రూములు అవనండి, అట్లాగే వాటర్ ఇక్కడ ముఖ్య సమస్య. ఇప్పుడు వరకు వాటర్ అనేది అసలు లేకుండా ఉండటం అనేది ఎంత బాధాకరమైందంటే చెప్తానికి లేదు. ఈ రోజున మేము వచ్చిన వెంటనే చూసి రైతులకి ఇట్లా జరుగుతుందనే దాంతో వెంటనే మామూలుగా క్యాన్లతో వాటర్ తెప్పించి రైతులు కానీ ఇక్కడ ట్రేడర్స్కి కానీ అమాలీలకు కానీ అందుబాటులో ఉండేటట్టు అది కూడా ఏర్పాటు చేశాం. ఈ రోజునే ప్రతి సమస్యని సమగ్రంగా చూసాం. అవన్నిటిని కూడా పరిష్కారాని కోసం మేము మా పనిలో మేముగా, మా బాధ్యతగా, మా ఆలోచనలో మేము ముందుకెళ్తున్నాం. ఏ పని చేసినా ఇది చంద్రబాబు గారి ఆశయం. ఆయన మానస పుత్రిక రైతు బజారే పెట్టింది చంద్రబాబు గారు. ఆ మానస పుత్రికని ఆయన యొక్క కళ్ళగన్న ఇదిని ఏ రకంగా అది వినియోగదారులకి, అందరికీ, రైతులకు కానీ ఎట్లా బాగోవాలో, ఏ రకంగా అందరికీ అందుబాటులో ఉండాలో దాన్ని ఆయన ఆశించిన స్థాయిలో మేము తప్పనిసరిగా ఇది అభివృద్ధి చేయాలి. ఆదాయం కూడా కొన్ని ఇప్పుడు వరకు చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆ ఆదాయాన్ని కూడా పెంచే ఒక ఆలోచన చేశాం. దానిలో కూడా ట్రేడర్స్ కానీ వీళ్ళందరూ కూడా సహకరించే పరిస్థితుల్లోనే ఉన్నారు. అవన్నిటి ఇదిలో మనం చూసుకుని ఇది ఈ యొక్క దీని స్వరూపమే ఈ రోజున మీ అందరూ చూశారు. ఇక్కడ చెట్లు, సేమ, పాడుబడిని ఇవన్నీ అన్నట్టుంది. మంచిగా అందరూ ఇట్లా చేయొచ్చా, ఇంత తొందరగా జరిగిందా అనే దాంట్లో చాలా అతి కాలంలోనే మేము చేస్తామని, మాకు అట్లాగే మా ఎమ్మెల్యే గారి సహకారంతో, అట్లాగే మా యొక్క అధికారులు కూడా ఈ రోజున వచ్చారు. డిఈ గారు వీళ్ళందరూ కూడా, వాళ్ళు కూడా ఇక్కడ ఇదివరకటికి ఇప్పుడు వచ్చిన ఈ 20 రోజుల్లోనే ఉన్న పరిస్థితులు చూసి చాలా సంతోషపడ్డారు. వాళ్ళు కూడా దీన్ని వెంటనే ఇక్కడ ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిపాదన పెట్టి ఆ యొక్క పర్మిషన్లు అవన్నీ తీసుకుని వెంటనే డెవలప్ చేస్తానికి మనకు సహకరిస్తామని వారు కూడా తెలియజేశారు. మీ అందరికీ భవిష్యత్తులోకి ఒక సుందరవనంగా, ఒక పార్కు వస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో దానిలాగా తయారు చేస్తానికి మేమందరూ నేను కానీ, మా వైస్ చైర్మన్ గారు కానీ, అట్లాగే మా డైరెక్టర్లు కానీ, మా యొక్క కూటమి నాయకులు కానీ అందరం కూడా కలిసి దీని యొక్క నిర్ణయంలో ముందుకెళ్తామని మీ అందరి ఇదిలో తెలియజేసుకుంటూ, రైతు బజార్ కొరతగా ఈ వినియోగదారుడు వచ్చి రైతు బజార్ వచ్చి కొనుక్కోవాలంటే పబ్లిక్ గా పెట్టిన రైతు బజార్ కొనుక్కున్న పరిస్థితి. మీరు మంచి మాట అడిగారు. మీకు తెలుసు ఇది ఎందుకని ఇన్ని రోజులు ఆగింది, ఉండకొందుకుంది, ఎందుకని లేట్ అవుతుంది అనేది. ఎందుకనంటే రైతు బజార్కి ఎక్కడైనా ఏదైనా సైట్ కావాలి. దాని సైటు చాలా చోట్ల ఉన్నాయి, కానీ ప్రజలకు అందుబాటులో ఉండే సైట్ కావాలి. దానికోసం ఎక్కడా కూడా ఈ రోజున గవర్నమెంట్గా పంచాయతీకి సంబంధించిందో, గవర్నమెంట్కి సంబంధించిందో సైట్లు లేకే, ప్రజలకు అందుబాటులో ఉండే సైట్లు లేక దాన్ని పెడతానికి ఈ రోజుకి మాకు అనుకూలించలా. దానికోసం మేము కూడా పరిశీలిస్తున్నాం. ఏదైనా ఉంటే మా అధికారుల ద్వారా కానీ, పంచాయతీ వారి ద్వారా కానీ, వీళ్ళందరి ద్వారా తెలుసుకుని దాన్ని మా ఎమ్మెల్యే గారు మొన్న కూడా చెప్పారు. వెంటనే పోపులపాడు గ్రామ ప్రజలకి, ఆ చుట్టుపక్కల వారికి చాలా ఉపయోగం ఉంది కాబట్టి దాన్ని మనం వెంటనే అమలు పరచాలి. గతంలో కొంత నాయకులు బస్ స్టాండ్ వెనకాల ప్రభుత్వ స్థలం ఉంది, దానిలో రైతు బజార్గా పెట్టి ఆలోచన చేశారని చెప్పి మా దృష్టికి వచ్చింది. మీరు చెప్పినట్టు మీరు చెప్పారు కాబట్టి దాన్ని కూడా మేము రాసుకుని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అట్లాగే మా స్థానిక నాయకులు కూడా దాన్ని పరిశీలిస్తారు. దాన్ని పరిశీలించి మేము అందరం కలిసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాంటి పరిస్థితి ఉంటే రోజుల్లోనూ, నెలల్లోనూ వెంటనే అమలు పరిచేందుకు మేము చేస్తాం. మా
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టార్ కే ప్రైమ్ న్యూస్.